సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటలు ఎక్కడైతే గాలిలో వినబడుతున్నావో ఆయన దీవెనలు ఆశీర్వాదములు సమస్త ప్రజలకు గడప గడపలో ఉంటాయని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రం నాయన. నీ మాటలు నీ సత్యాన్ని మేము ధ్యానించుటకు సహాయం చేయమని, ప్రతి విధమైన దురాత్మ శక్తులు దుష్ట శక్తులు అయిపరచండి. చండ బిడ్డలను కాచి కాపాడండి, రోగులను స్వస్థపరచండి, ధనికులను రక్షించుకోమని నాయనా ప్రభా, పాపం గురించి నీతిని గురించి ప్రజల అవగాహన దయచేయండి. నాయనా ప్రభా, ప్రజలందరికీ మారు మనసు రక్షణ పాపక్షమాపణ దయచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తండ్రి ప్రభా, నాయనా చెడు ఆలోచనలు చెడు తలంపులు పాప శాపం నుంచి ప్రజలను విడిపించమని ప్రార్థిస్తాం. మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థించి అడివేడుచున్నాం తండ్రి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదం మెండుగా ప్రసాదించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున ఈరోజు మనం దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో 34 ఆది కాండం 34 అధ్యాయం ధ్యానించుకోబోతుంటున్నాం. 34 అధ్యాయంలో కొన్ని విషయాలు ఈరోజు ప్రభువు మనతో మాట్లాడును గాక. లేయా యాకోబును కనిన కుమార్తె దీనా దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాను. ఆ దేశపు కుమార్తె చూడ వెళ్ళాను. ఆ దేశమును హివ్వీయుడైన అమోరు కుమారుడకు షెకెమును ఆమె చూచి ఆమెను పట్టుకుని ఆమెతో క్షీణించి ఆమెను అవమానపరిచాను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీద ఉండేను గనుక అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడటకు ఈ చిన్నదాన్ని నాకు పెళ్లి చేయమని తన తండ్రిని హమోరును అడిగాను. తన కుమార్తె అయిన అతడు చెరిపోయినని యాకోబు విని తన కుమారులు పశువుల పొలంలో ఉన్నందున వారి వచ్చే వరకు ఊరకుండాను. షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడటకు అతని వద్దకు వచ్చాను. సోదరి మల్లారా, సోదరులారా, ఇలా చూసినట్లయితే యాకోబు కుమారులు ముగ్గురు, ఇద్దరు ఇక్కడ చూస్తుంటున్నాం. వారు చేసిన చర్యల వల్ల సిమియోను లేవి ఇక్కడ ఒక పాఠం వస్తుంది. అనగా 3 అధ్యాయాలు ముగ్గురు ఇద్దరు ఒక ఇద్దరు ఇక్కడ, మరొక ఇద్దరు మరో చాట వారి సమస్యలే తెచ్చినారు లేయా కుటుంబంలో. ఏమంత మంచి వాళ్ళు కానట్టు మనం చూస్తుంటున్నాం. సోదరి సోదరులారా, ఒక తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చేది పోయి పిల్లలకు బాధ్యతలు ఇచ్చి ఎంతగానో ఇబ్బంది పడినట్టు మనం చూస్తుంటున్నాం. ఇక్కడ 34 అధ్యాయంలో చూసినట్లయితే సిమియోను లేవి వల్ల సమస్యలు. 25 అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే రూబేను వల్ల సమస్యలు. అలాగనే 38వ అధ్యాయంలో చూసినట్లయితే 38వ అధ్యాయంలో యూదా వల్ల సమస్యలు. ఇలా ఈ 3 అధ్యాయాలు ఆది కాండంలో వీరు ఎంతో సమస్యలు తెచ్చిపెట్టినారు ఈ 4 కుమారుల వల్ల. కాబట్టి పెద్ద భార్య కుటుంబంలో పిల్లలు మొత్తం గడుగ్గాయలే. అంటే పిల్లలను సరిగా నడిపించడంలో ఫెయిల్యూర్ కనబడుతుంది అక్కడ. కాబట్టి సోదరి సోదరులారా, మంచి ప్రవర్తన పిల్లలకు నేర్పించేది పోయి, తండ్రిగా బాధ్యతలు చెప్పేది పోయి, వారిని హెచ్చరించేది పోయి, వారికి బుద్ధి చెప్పేది పోయి, వారిని విడిచిపెట్టినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి సరైన విధంలో పిల్లలు నడిపించాలని ప్రభు కోరుతుంటున్నాడు. కానీ ఇక్కడ షెకెము తండ్రి హమోరు యాకోబు మాట్లాడటకు అతని వద్దకు వచ్చినాడు. అంటే మొదటినేమో ఆమెను మానభంగం చేసినాడు, తర్వాతనేమో ఆమె ప్రేమిస్తున్నా, నాకు పెళ్ళి మాట్లాడని తండ్రికి చెప్తుంటున్నాడు. కాబట్టి ఎందుకు మానభంగం చేయాలా? ఎందుకు ఇంటికి వెళ్ళి మాట్లాడాలని చెప్పాలా? నీకు ప్రేమనే ఉంటే, ప్రేమకు కామవాంఛ తీర్చుకోవడానికి నువ్వు ప్రేమ అని ఎట్లా పేరు పెడతావు? సోదరి సోదరులారా, పాపం అనేది ఎంతో పరిపక్వమై మరణానికి అనేదిగా ఉంటుంది. కాబట్టి పాపం కాడ పాది చేసి దాన్ని
మరి ఇంకొక పాను పెట్టి పాము అని చదివితే ఎంత విషయము, ఎంత దాంట్లో విషయం కనబడుతుందో మనం చూస్తుంటున్నాం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతము మరణాన్ని చూస్తుంటున్నాం. కాబట్టి ఆ మరణాన్ని మరి పొందకుండా యేసు ప్రభు వారు మన సిలువలో రక్తం కార్చి మరణించి సమాధి చేయడం, తిరిగి లేయడం జరుగుతుంది. కాబట్టి మరి అందరి కొరకు ఆయన ప్రేమను చూపించినాడు. పేతురు కూడా ఆ సిలువ ప్రేమను గుర్తించినాడు. కాబట్టి ఆది కాండంలో మరి ముగ్గురు వల్ల ఎన్నో సమస్యలు లేయా కుటుంబంలో మనం చూస్తుంటున్నాం, లేయా వల్ల. కాబట్టి అదేవిధంగా మరి చూసినట్టయితే మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి 7వ వచనంలో యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చి అతడు యాకోబు కుమార్తె శయనించిన ఇజ్రాయిలు జనులు అవమానపరిచిన కార్యము చేసినని అది చేయరాని పని గనుక ఆ మనుషులు సంతాపము పొంది వారికి మిగుల కోపం వచ్చాను. అప్పుడు హామూరు వారితో షెకెము, నా మనస్సు, నా కుమారుని మనస్సు మీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికిచ్చి పెళ్లి చేయండి. మీ పిల్లలను మాకియండి, మా పిల్లలను మీరు పుచ్చుకోనండి, మాతో బియ్యం ఉందండి, మా మధ్య నివసించండి. ఈ దేశము మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసుకుని ఆస్తి సంపాదించుకోనండి. మరియు షేము, మా కటాక్షము నా మీద రానియండి, మరియు మీ కటాక్షము నా మీద రానియండి. మీరేమి అడిగిదరో అది మీకు ఇచ్చేదాన్ని. ఓలి కట్నము ఎంత అయ్యానో అడగండి, మీరు అడిగినంత ఇచ్చేదాన్ని. మీరు వచ్చిన దాన్ని నాకు ఇయ్యక ఆమె తండ్రితో ఆమె సహోదరునితో చెప్పాను. అయితే తన సహోదరులు దీనాను అతన్ని చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతో అతని తండ్రితోనూ హామోరుతోనూ కపటంగా ఉత్తరమిచ్చేది. కాబట్టి ఇక్కడ మరి ఎంతగానో మరి వ్యాపారం ఒకరు చేసుకోండి, ఒకరికొకరు మనము కలిసి ఉందాము అంటూ మరి దీనాను మాకు ఇవ్వండి అని షెకెము మరి హోలీ కట్నము ఎంత అడిగినా అంత ఇస్తాము. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసికి జోడి కుదరదు. ఇక్కడ జరిగిన సంఘటన మానభంగం చేసినాడని తెలిసి పిల్లలకు పొలంలో ఉన్నందున వారు వచ్చేంత వరకు వెయిటింగ్ చేసినాడు. పిల్లలకు మరి ఈ సమస్యను వివరించినాడు. తానే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని యాకోబు మరి మీరు ఎందుకు ఇట్లా మాట్లాడతారని ఒక మాట తాను చెప్పింటే బాగుండేది. కాబట్టి దీనా మరి చర్చినాడు. అయినా కానీ ఆ పిల్లవాడు నేను ఆ పాపనే చేసుకుంటా అంటున్నాడు. కాబట్టి మేము ఈ కార్యము చేయలేము, సున్నతి చేయించుకొనని వానికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానమగును. మీలో ప్రతివాడును సున్నతి పొందవలెను అని. సరే, ఆ పక్షమందు మీ మాట ఒప్పుకొందము, మా పిల్లలను మీకు ఇచ్చేదాము, మీ పిల్లలను మేము పుచ్చుకొందము, మీ మధ్య నివసించేదాము, అప్పుడు మనము ఏకజనమవుదాము. మీరు మా మాట విన్ను సున్నతి పొందిన ఎడల మా పిల్లలను తీసుకొని పోదామని చెప్పగా వారి మాట హామోరు కుమారుడైన షెకెముకు ఇష్టంగా ఉండెను. ఆ చిన్నది వాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు గనుక అతడు ఆ కార్యము చేయుటకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరితోనూ గనుడు. హామోరు అతని కుమారుడైన షెకెము ఊరి గవిని యొద్దకు వచ్చి అతని ఊరి జనులందరితోనూ మాట్లాడిన, ఆ మనుషులు మన సంబంధముగా ఉన్నారు గనుక వారికి ఈ దేశము ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనివ్వండి. ఈ భూమి వారికి చాలినంత విశాలమైన ఉన్నది కదా. మనం వారి పిల్లలను పెళ్లి చేసుకుందాము, మన పిల్లలను వారికి ఇచ్చేద్దామని. ఒకటి, ఆ మనుషుడు సున్నతి పొందుతున్నట్లు మనలో ప్రతివాడు పురుషుడును సున్నతి పొందిన ఉండవలెనని మన మాట వారు ఒప్పుకొందురని మనలో నివసించి ఒక జనముగా ఉందురనగా. కాబట్టి ఇక్కడ సున్నతి పొందితేనే తప్ప మరి మా అమ్మాయిని మీకు ఇవ్వనని, మరి మా ఇవ్వనని మరి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మరి షిమ్యోను లేవి చేసిన పని మరి తండ్రికి యాకోబు గుర్తించి, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు, ఇందులో మతం ఎందుకు కలుపుతున్నారు,
అని వారిని గద్దించి తానే దీన్ని పరిష్కారం చేసింటే సరిపోయేది. కాబట్టి వారు తండ్రి పిల్లలు చేస్తుంటే చూస్తూ ఉన్నాడు. కాబట్టి తిరిగి వారు ఏం చేసినారంటే వారి ముందర వారు ఆసక్తి వారి పశువులను వారి మందలుగా ఎడ్లుగాను మనం వారిని మాటకు ఒప్పుకొందము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా హామోరు కుమారుడైన షెకెమును చెప్పిన మాటను అతని ఊరి గవిని ద్వారా వెళ్ళి వారందరూ వినిరి. అప్పుడు అతడు ఊరి గవిని ద్వారా వారిలోని ప్రతి పురుషుడును సున్నతి పొందేదామనెను. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు నిద్దరు అనగా దీనా సహోదరుడైన షిమ్యోను, లేవి తమ కత్తులను చేతబట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపిరి. వారి హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంట నుండి దీనాను తీసుకొని వెళ్ళిపోయి తమ సహోదరి చెరిపినందున యాకోబు కుమారులు చంపబడిన వారి చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొనిరి. వారి గొర్రెలను పశువులను గాడిదలను ఊరిలోని ప్రతి దేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలను అందరినీ స్త్రీలను చెరపట్టి ఇంట్లో ఉన్నదంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోను లేవి చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలతో పెరిజీలతో అసహ్యముగా చేసి ఉంటిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారందరూ నాశనమైపోదు అని చెప్పాను. అందుకు వారు వేశ్య ఎడల జరిగించినట్టు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అనిరి. సోదరులారా, ఇక్కడ మరి యాకోబు మరి నా కొద్ది జనమే ఒకవేళ వాళ్ళు వచ్చి నా మీద పడింటే ఏం జరిగేది, మేము చనిపోయేవారమే కదా, నా పేరు చెడగొట్టారు కదరా అని పేరు పోతుందని అంటున్నాడు. కానీ వారు చేసిన పని మంచిది కాదు అని చెప్పలేకపోతున్నాడు. కాబట్టి మరి ఇక్కడ దీనాను అయితే తీసుకొని వచ్చినారు, తండ్రిని చంపినారు, పిల్లగాన్ని చంపేసినారు, పెళ్లి కొడుకుని అలాగనే చంపి దీనాన్ని తీసుకొని వచ్చినారు. ఇద్దరు మేధావులు షిమ్యోను లేవి తీసుకొని వచ్చినారు. కానీ మరి ఇప్పుడు ఆమెనే వేశ్యగా దీనాన్ని ఇప్పుడు మరి సోదరులే వేశ్యగా చేసి విడిచినట్టు అయిపోయింది, మొగ్గులు లేని మరి ముండమోపురాలుగా చేసినట్టు అయింది. సోదరులారా, చూసినట్టయితే పిల్లలు యాకోబు మాట ఏమాత్రం మరి విన్నట్టుగా లేనట్టు చూస్తుంటున్నాం. తన పేరు పోయిందని అంటున్నాడు, కానీ ఇలా చేయడం తప్పు, ఇలా సరిగా మీరు ప్రవర్తించకపోవడం తప్పు అని మరి అనాల్సిందే పోయి ఆ మాటను మరి యాకోబు సరిగా వారిని మరి మందలించినట్టు లేదు. సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో అలాగే మనం చూసినట్టయితే రోమా పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదివినట్టయితే 21వ వచనం వరకు, ప్రియులారా, మీరే పగ తీర్చుకున్నాక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇచ్చేదను అని ప్రభువు చెప్పి ఉన్నాడు, రాయబడిన ఉన్నది. కాబట్టి మీ శత్రువులను ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టండి, దప్పికొని ఉంటే దాహం ఇవ్వండి. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదవు. కీడు వలన జయింపగా మేలు చేత కీడును జయించుము. కాబట్టి మేలు చేత కీడును జయించేవారిగా ఉండాలా, కీడు చేసేవారిగా ఉండకూడదని మరి భావన మనకు ఇలా తెలియజేస్తుంది. కాబట్టి మరి ఎంతగానో మరి వారు సున్నతి అనే ఆచారాన్ని తీసుకొచ్చి, మతం అనే ఆచారాన్ని తీసుకొచ్చి వారి సోదరుని తనకి ఇవ్వడానికి, షెకెము ఇంటికి ఇవ్వడానికి వారు ఒక నిబంధనను పక్కకు తెచ్చినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి మేము ఇవ్వలేము, మీరు ఇంత సున్నతి చేయబడితేనే తప్ప అంటూ మరి ఇది తెచ్చి వాళ్ళు సున్నతితో బాధపడుతున్న 3వ రోజు వెళ్ళి వీరు కత్తితోటి మరసంగా వెళ్ళి గొంతు పోయడం, ఇదంతా మంచి ప్రవర్తన కాదు. కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యం కాదు. కాబట్టి వారు ఏదైతే మరి తప్పు చేసినారో వారికి మరి సరైన గుణపాఠం అవసరము, సరైన నిర్ణయము మరి తండ్రిగా తన బాధ్యత యాకోబు నెరవేర్చడము అవసరమై ఉంది. కాబట్టి సోదరులారా, మరి
ఏదైతే మరి యాకోబు కుటుంబంలో లేయా ద్వారా మరి కుటుంబంలో మరి పిల్లల ద్వారా ఎన్నో మరి ఇబ్బందులు జరిగినాయి. అలాగనే యాకోబు రాహేలు వారి కుటుంబము, అలాగనే 12 మంది పిల్లలు, ఒక ఆడపిల్ల. మరి ఎంతగా తన తండ్రి ఒక కుటుంబాన్ని సరిగా నడిపించాలా, సరిగా వారికి నేర్పించాలా, సరిగా వారిని పోషించాలా, సరైన మాటలు వారికి తెలియజేయాలా. దేవుడు ఆ విధంగా మనం నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాల కొందనాలు స్తోత్రం నాయనా. ఇళ్ళనుగా మమ్మల్ని దీవించమని, శత్రుకార్యం లైపొచ్చమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.